ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరి వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు, అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, ఆగస్టు 25 లోపు మీకు శుక్రుడు, అంటే రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండటం వలన వచ్చేటువంటి ఫలితాలు చాలా బాగుంటాయి. 25 తర్వాత అదే శుక్రుడు వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఆగస్టు 25 ముందు, 25 తర్వాతను మాత్రం మీరు చూసుకోవాలి. ఇక ఏదో ఒక కొత్తగా ఏర్పాటు చేసుకోవటం, కొత్త ఇన్కమ్ని సంపాదించుకోవటం, ఏదో ఒక రకంగా ఇలాంటి ఆలోచనలు అయితే మీకు ఉంటాయి. అలాగే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీరు చెప్తారు కదా, ఎవరితోనైనా ఏదో పనిచేసి నేను కాస్త డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడాలి అని అనుకుంటారు. కానీ దీనికి కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని మీ చేత కాస్త ఇన్వెస్ట్మెంట్ రూపంలో డబ్బులు, అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించేయటం, లేదనుకుంటే దూబరా ఖర్చులు పెట్టించేసి మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టించి మీ దగ్గర
కాస్త డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలా ఎవరైనా మాయమాటలు చెప్తే రూపాయికి 10 రూపాయలు వచ్చేస్తాయని చెప్తే నమ్మకండి. మరి మీ బంధువర్గంతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఏదైనా గతంలో వివాదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. మీరు ఒక్క అడుగు వెనక్కి వేసి ప్రయత్నం చేస్తే అన్నీ సర్దుబాటు అవుతాయి. అలాగే కొద్దిగా మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఆలోచన లేకుండా ఆవేశంలో ఏదైనా మాట్లాడేస్తే లేదా ఎవరినైనా ఏదైనా మాట అనేయటం, మాట ఇసిరేయటం జరిగితే మాత్రం కాస్త ట్రబుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే వారు మీకు దూరం కావటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు చెప్పిన పని ఎదుటి వాళ్ళు సడన్గా చేయలేకపోవచ్చు. కానీ మీ ఇబ్బంది మీకు ఉంటుంది. కానీ అవతల వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉండి చేయలేకపోయారనేది గ్రహిస్తే ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే బాగానే ఉంటుంది, ముందుకు వెళ్తాయి. ఇక స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే ఏదైనా స్థిరాస్తి సెటిల్మెంట్స్ ఉన్నా, కొనాలి అనుకున్నా జాగ్రత్తగా ఉండాలి. కొనాలి అనుకునేవారైతే డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో చెప్పారు కదా, ఇక్కడికి ఏమో ఈ పక్కన యూనివర్సిటీ, ఆ పక్కన ఏదో మరొక ఫ్యాక్టరీ ఇలా వచ్చేస్తుంది, రేపే డెవలప్ అయిపోతుంది, పక్కనే ఎయిర్పోర్ట్ అని చెప్తే నమ్మేసి తొందరపాటు పనులు అయితే చేయకండి. అలాగే ఆ డాక్యుమెంట్స్ ఫేకా కాదా అనేది పరిశీలన చేసుకోండి. ఇక రుణ ప్రయత్నాలు ఎవరైనా అప్పుల కోసం ప్రయత్నం చేస్తే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వివాహం కాని వారికైతే కొంత ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా లాయర్ గారు చూసుకుంటారులే అనుకుంటే వాయిదాలకు అటెండ్ అవ్వడం, దానివలన మళ్ళీ రీపిటిషన్స్ తీసుకోవటం, ఇలాంటి ఇబ్బందులు అవుతాయి. అందువల్ల లాయర్ గారికి మీరే కాస్త అలర్ట్ చేస్తే చాలా మంచిది. నిరుద్యోగులకైతే కొద్దిగా అవకాశాలు కనిపిస్తున్నాయి, రాబోతున్నాయి, వస్తాయి కూడా. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ప్రజల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. అలాగే ప్రజా అవసరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కూడా ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకైతే అనుకూల వాతావరణం ఉంది. అలాగే మీరు ప్రొఫెషనల్గా కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఎంప్లాయీస్లో కానీ కొంతమంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు కూడా మంచి హుషారుగా ముందుకు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మీ అనాలోచిత ఆలోచనలు, తొందరపాటు పనుల వలన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఏదైనా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది, లాభాలు పొందుతారు. ఇందాక మీకు చెప్పాను మొట్టమొదటే, బిఫోర్ 25th, ఆఫ్టర్ 25th, 26th నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర పనిచేసే వారి మీద మీరు అన్నసరిగా వాళ్ళ మీద పెట్టేయటం అలాంటివి అయితే చేయొద్దు. అలాగే నూతన పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం అవసరం. కళాకారులకైతే అనుకూలంగా ఉంది. ఏదో చిన్న చితక పాత్రలు అయితే కంటిన్యూటీ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడు క్యారెక్టర్సే కాదు, ఎటువంటి క్రాఫ్ట్స్లోనైనా బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్ చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా బాగుంది. బాగా శ్రద్ధ పెడితే ఇంకా బాగా చదువుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. చాలా పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ శ్రమ పెడితే గాన పోటీని తట్టుకొని నిలబడలేరు. అలాగే ఆరోగ్య పరంగా చూస్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మరి గ్రహ సంచారం అయితే రవి బుధుడు, అలాగే ఆగస్టు 25 వరకు శుక్ర సంచారం బాగుంది. కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. కత్తులతో కానీ పవర్తో కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలను పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి కోవిలికి వెళ్ళటం, అలాగే ఏదైనా కందిపప్పుకు సంబంధించినటువంటి వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వటం, తినే పదార్థాలను దానంగా ఇస్తే సరిపోతుంది. అలాగే కుజగాయత్రి మంత్రం, లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. అలాగే మన ఇష్టదైవం
కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.